సొంత పార్టీకి గుడ్ బై చెప్పి నా దారి రహదారి అంటూ అన్నమలై వేసిన ఒక అడుగు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. దేశంలోనే అతిపెద్ద అధికార పార్టీ బీజేపీని ఆయన వదిలేశారు. ఎందుకంటే ఆయనకు పదవుల కన్నా తన సిద్ధాంతాలే ముఖ్యం. బీజేపీ పార్టీ అన్నా డిఎంకే లాంటి ద్రవిడ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. స్థానిక సమస్యల మీద క్లీన్ పాలిటిక్స్ చేయాలన్నది ఆయన విజన్. ఆ ఆలోచనలు పార్టీ విధానాలతో కలవకపోవడంతో ధైర్యంగా బయటకొచ్చేశారు. బీజేపీ వాళ్ళు పైకి ఆయన వెళ్లడం వల్ల మాకేం నష్టం లేదు అని కవర్ చేసుకుంటున్న ఒక బలమైన యువ నాయకుడిని కోల్పోవడం వాళ్ళకి ఇంటర్నల్ గా చాలా పెద్ద దెబ్బ. ఆయనతో పాటే చాలా మంది యువ నాయకులు కూడా పార్టీని వీడుతున్నారు. అయితే బయటకొచ్చిన వెంటనే అన్నమలై సైలెంట్ గా లేరు. ఒక పెద్ద బాంబ్ పేల్చారు. ప్రజల కోసం ఒక సరికొత్త పొలిటికల్ మూవ్మెంట్ స్టార్ట్ చేసి ఒక వెబ్సైట్ లాంచ్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన కేవలం కొన్ని గంటల్లోనే దాదాపు 6 లక్షల మందికి పైగా వాలంటీర్లు అందులో రిజిస్టర్ చేసుకున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదో. ఇదే సమయంలో హీరో విజయ్ కూడా తన పార్టీ టీవీకేతో రాజకీయాల్లోకి వచ్చారు కదా. అన్నమలై ఒక ఇంటర్వ్యూలో దీనిపై డైరెక్ట్ గా ఒక కౌంటర్ వేశారు. మనకు సినిమా వాళ్ళ భజన చేసే కల్ట్ పాలిటిక్స్ వద్దు, సామాన్యుల నుంచి పుట్టిన నాయకులు కావాలి అని తేల్చి చెప్పారు. இந்த கல்ட் பாலிடிக்ஸ்ல இருந்து வெளியே வரணும், ஒரு காமன் மேன் பாலிடிக்ஸ் முன்னிறுத்தணும். అంతేకాదు జిమ్ కి వెళ్ళగానే ఎవరు ఒకేసారి 100 కిలోల బరువును ఎత్తలేరు, ముందు కండలు పెంచాలి అని ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. 39 பாராளுமன்ற உறுப்பினர்கள் மாற்ற முடியுமான்னு கேட்டீங்கன்னா முடியாது. அவர்களோடு உள்ளாட்சி பிரதிநிதிகளாக இருக்கக்கூடிய கிட்டத்தட்ட 30,000க்கும் மேற்பட்ட பிரதிநிதிகள். అంటే ముందు ప్రజల్లోకి వెళ్లి ఉద్యమంగా బలపడి ఆ తర్వాతే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన క్లారిటీ ఇచ్చారు. అన్నమలై ధైర్యాన్ని చూసి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అన్నమలై ఒక డైనమిక్ లీడర్, ఒక పోలీస్ ఆఫీసర్ గా ఎంతో మంది క్రిమినల్స్ ని ఎదుర్కొన్న వ్యక్తి, ఒక బలమైన సిద్ధాంతంతో వస్తున్న ఆయన లాంటి నాయకులే తమిళనాడుకు భవిష్యత్తు అని పవన్ చెప్పడం విశేషం. He is a dynamic leader. I really respect him. I really admire him in a way the way he handles, and he has got a lot of ideological commitment, and he has a very consistent approach. He is the future of Tamil Nadu. ఏళ్లుగా ద్రవిడ పార్టీలు సినిమా గ్లామర్ చుట్టూ తిరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో ఒక సామాన్య రైతు బిడ్డ, మాజీ పోలీస్ ఆఫీసర్ తనకంటూ ఒక కొత్త చరిత్ర రాయగలడా? ఈ రియల్ లైఫ్ సింగం ధైర్యం చూసాక మీకేమనిపించింది? కింద కమెంట్స్ లో చెప్పండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.